గత కొన్ని నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ ను పోలీసులు చీటింగ్ కేసులో అరెస్ట్ చేశారు. అయితే అఘోరికి సంగారెడ్డి జిల్లా జైలు అధికారులు షాక్ ఇచ్చారు. న్యాయమూర్తి ఆదేశాలతో అఘోరిని సంగారెడ్డి జిల్లా కంది సబ్ జైలుకు పోలీసులు తరలించగా ఆడా మగ తెలియకుండా ఏ బ్యాకర్లోనూ ఉంచలేమని జైలు అధికారులు తేల్చి చెప్పారు. లింగ నిర్ధారణ జరిగితే గాని అక్కడ ఉంచుకోలేమని అఘోరిని జైలు అధికారులు తిరిగి పంపించి వేశారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి ఆదేశాల మేరకు డాక్టర్లు వైద్య పరీక్షల అనంతరం లింగ నిర్ధారణ జరిగే అవకాశం ఉంది. అయితే ట్రాన్స్ జెండర్లకు చంచల్గూడ జైల్లో ప్రత్యేక బ్యారక్ వసతి ఉండడంతో అధికారులు అక్కడకు తరలించారు. పూజల పేరుతో తన వద్ద 9,80,000 వసూలు చేసి అఘోరి మోసం చేసినట్లు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ప్రొద్దుటూరులోని ప్రగతి రిసార్ట్స్ లో ఉండే మహిళ మెఖీలా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు దర్యాప్తులో ఉండగానే ఏపీకి చెందిన యువతిని అఘోరి శ్రీనివాస్ పెళ్లి చేసుకుని రాష్ట్రం విడిచి వెళ్లాడు. ఈ క్రమంలో అఘోరిని పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాలతో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకుని హైదరాబాద్కు తీసుకొని వచ్చారు. పోలీసులు అఘోరిని చేవెళ్ల కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు సంగారెడ్డి జిల్లాలోని కంది సబ్ జైల్లో అఘోరిని తరలించడంతో లింగ నిర్ధారణ సమస్య ఎదురైంది. ఈ నేపథ్యంలో చంచల్గూడ మహిళా జైలుకు తరలించి ప్రత్యేక బ్యారక్లో అఘోరిని ఉంచారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. రైట్ దేవిక, అయితే ఏదైతే లేడీ అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ అనే వ్యక్తిని చీటింగ్ కేసులో అరెస్ట్ చేయడం అయితే జరిగింది. సంగారెడ్డి జిల్లా సబ్ జైల్ ఏదైతే ఉందో జైల్లో పెట్టడం జరిగింది. అయితే తీసుకెళ్లడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సబ్ జైల్ పోలీసులు ఇక్కడ మనకు ఆడ మగ తెలియకుండా ఏ బ్యారక్ లో పెట్టాలన్న ఒక సందేహంతో వాళ్ళు పూర్తి స్పష్టంగా చెప్పారనమాట. ఇక్కడ మనకు ఆ లింగ నిర్ధారణ లేకపోతే ఖచ్చితంగా ఈ జైల్లో అయితే మనం పెట్టడం అనేది కుదరదు. సో ఖచ్చితంగా దీనిపైన మరింత చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనిపైన ఇంకా కోర్టు ఆదేశాలతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి అదైతే సబ్ జైలుకు సంబంధించిన పోలీసు అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది. సో అయితే దీంతో లింగ నిర్ధారణ అనేది జరిగిన తర్వాత అఘోరిని ఆ జైలుకి తీసుకోవడం ఏదైనా పరిస్థితి ఉందన్న నేపథ్యంలో ఆ టైం అక్కడ నుంచి ఎవరైతే లేడీ అఘోరి ఎవరైతే అక్కడ నుంచి మనకు చంచల్గూడ హైదరాబాద్ లో ఉన్నటువంటి అయితే లేడీ అఘోరిని తరలించడం జరిగింది. ఎందుకంటే అక్కడ మనకు ట్రాన్స్జెండర్లకు సంబంధించినటువంటి ఒక బ్యారక్ అనేది వసతి ఉండడం అనేది జరిగింది అనమాట. సో ఈ నేపథ్యంలో ఆ బ్యారక్ లో ఉంచడం సమంజసం అని చెప్పేసి అక్కడ పెట్టడం జరిగింది. అయితే తదుపరి ఏదైతే ఉందో అంటే మన కోర్టు ఆదేశాల మేరకు ఏదైనా మళ్ళీ డాక్టర్లు వైద్య పరీక్షలు చేసి లింగ నిర్ధారణ అనేది అంటే మరి ఆడన మగన తేల్చిన తర్వాత లేదా ట్రాన్స్జెండర్ అనేది పూర్తి స్థాయిలో నిర్ధారణ అయిన తర్వాత సబ్ జైలుకి ఇక్కడ తరలించడం లేదని తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే మనకి ఇప్పటికే తెలుసు, మనకు ఏదైతే సదరు మహిళ ఎవరైతే ఉన్నారో 9,80,000 వసూలు చేశామని మోసం చేసిన కేసులోనే మనకు లేడీ అఘోరి లేదా అలియాస్ అల్లూరి శ్రీనివాస్ అరెస్ట్ చేయడం జరిగింది. పొద్దుటూరులోని ప్రగతి రిసార్ట్ లో ఉండే మహిళ ఆ మొకిల పిఎస్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కేసు దర్యాప్తులు ఉండగానే ఏపీకి చెందిన ఇంకో యువతి అఘోరి శ్రీనివాస్ పెళ్లి చేసుకుని రాష్ట్రం విడిచి వెళ్ళాడని చెప్పి ఈ క్రమంలో అఘోరిని పట్టుకునేందుకు మన హైదరాబాద్ పోలీసులు ఎవరైతే ఉన్నారో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకుని సాంకేతిక ఆధారాలతో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ 2 రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకోవడం అయితే మనకు తెలిసిన విషయమే. అయితే పోలీసు అఘోరిని చేవెళ్ల కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి మనకు 14 రోజులు రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలోనే మనకు పోలీసులు అనేది రంగారెడ్డి జిల్లాలోని కంది సబ్ జైలుకు అఘోరిని తరలించడం అనే విషయం తెలిసింది. అయితే అక్కడ మనకు మేజర్ గా తలెత్తిన అంశం ఏంటంటే లింగ నిర్ధారణ మనకు క్లారిటీ లేనప్పుడు మనం ఇక్కడైతే మనకు బ్యారెక్ లేదు, పర్టికులర్ గా ట్రాన్స్జెండర్ సంబంధించిన ఒక బ్యారెక్ లేదు కాబట్టి మనకు ఖచ్చితంగా మనము లేడీ అఘోరిని ఇక్కడ ఉంచడం కరెక్ట్ కాదని తెలిసి చెప్పడంతో వెంటనే మనకి ఏదైతే హైదరాబాద్ ఉన్నటువంటి చంచల్గూడ జైలుకు తరలించి అక్కడ ఒక ప్రత్యేక బ్యారక్ ఏదైతే ఉందో అక్కడ లేడీ అఘోరిని ఉంచడం అనేది జరిగింది. దేవిక. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.